యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా కేసీఆర్ నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఎండిన పంట పొలాలను కూడా పరిశీలించనున్న ఆయన రైతులకు ధైర్యం చెప్పనున్నారు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలనంతా డొల్లా అని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు దండుకుంటోందని, కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టు వేసి కాలం గడుపుతోందని విమర్శించారు. అందరి తరపున కొట్లాడే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, అన్నింటిపై యుద్ధం చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీలపై ధ్వజమెత్తారు కేసీఆర్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్. చందు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పర్యటన 2వ రోజు కొనసాగనుంది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరినటువంటి కేసీఆర్ ఇటు ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి క్లాక్ టవర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో నిన్న మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన్నె శ్రీనివాస్ రెడ్డి తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలను తరలి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. నిన్న సాయంత్రం సభ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసిన అనంతరం ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసిన సిచ్యువేషన్ ఉంది. దాదాపు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 10,000 మంది తరలిరావని చెప్పి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన నేపథ్యంలోనే అక్కడ నుంచి కార్యకర్తలు తరలి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కేసీఆర్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా కొనసాగుతుండడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాను టార్గెట్ చేస్తూ సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ మరోసారి పాలమూరు జిల్లా రావడం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు నూతన ఉత్సాహం ఉందని కూడా చెప్పవచ్చు. చందు.